మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. గుడ్ మార్నింగ్. స్టార్ పవర్ డీజీ ఇన్వెస్ట్ షోకి స్వాగతం. మీరు పెట్టుబడి పెడతారా? కానీ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ ప్లాన్ బెటర్ అన్న అర్థం కాని ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే ఇవే ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు చెప్పే ప్లాట్ఫామే ఇది. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఐఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, ఇక అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ విషయాలపై మీ అపోహలను దూరం చేసి పెట్టుబడిని ప్రదర్శనగా మార్చే ఓ డైనమిక్ ప్రయోగమే ఈ షో. ఈ ప్రయాణంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పెట్టుబడి నిపుణుడు, విన్నర్ కేకేగా పిలువబడే అరుణ్ కేకే గారు. వారు ఒక వెల్త్ ఆర్కిటెక్ట్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే పిఎంఎస్, ఏఎఫ్ఎల్లలో విస్తృత అనుభవం కలిగిన పెట్టుబడి మార్గదర్శకులు. సో ఆయనతో మాట్లాడి మనకు ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకున్నాము. అరుణ్ కేకే గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. మొట్టమొదట బిఆర్టీ వీక్షకులకు అందరికీ నూతన వార శుభోదయం, అలాగే సుప్రభాతం. ఇక్కడ ఈరోజు మొట్టమొదట ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు నేను మొట్టమొదటిగా చెప్పబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కార్యక్రమంలో చెప్పేటువంటి ఎడ్యుకేషనల్ ఐడియాస్ ఏదైనా సరే మీ యొక్క ప్రొఫెషన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి, లేదా కొద్దిగా ఈ యొక్క ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్లో వాళ్ళందరూ కూడా చక్కని టెక్నిక్స్ తో ప్రొఫెషనల్ గా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో చేయబడినది. కానీ ఇది ఖచ్చితంగా ట్రేడింగ్ కి దీన్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయమని కానీ, లేదా ట్రేడింగ్ ఐడియాస్ అని స్ప్రెడ్ చేయడం కానీ కాదు. మనము ఈరోజు మనము ప్రోగ్రామ్ లో పోయే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ మధ్య సెబీ రిపోర్ట్స్ తీసుకుంటున్నప్పుడు మనకు ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాదాపు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో రీటైల్ కస్టమర్స్ లాస్ అయినటువంటి అమౌంట్స్ ఎంత అంటే 40,824 crores. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో మామూలుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ రీటైల్ కస్టమర్స్ కోల్పోయినటువంటి సంపద విలువ వచ్చేసి 65,747 కోట్లు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో మామూలుగా రీటైల్ ట్రేడర్స్ కోల్పోయినటువంటి సంపద 74,812 crores. అలాగే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2025లో కోల్పోయినటువంటి సంపద ఎంత అంటే 1,05,603 కోట్ల రూపాయలు. సో మీరు ఈ ఫిగర్స్ చూసినప్పుడు మామూలుగా సెబీ యొక్క డైరెక్టివ్ ఏదైతే డిమాట్ అకౌంట్ ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే మనకు వచ్చేటువంటి ఫస్ట్ ఇనిషియల్ కాషన్ ఏంటంటే, మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో రీటైల్ కస్టమర్స్ ఆల్మోస్ట్ ఆల్ 92% ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు బి లాస్ ఇన్కర్డ్. సో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, కాబట్టి ఇది గమనించుకొని ముందు ట్రేడ్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి సెబీ ఏదైతే డైరెక్టివ్ ఇస్తుందో దాన్ని ఖచ్చితంగా మనం పాటిస్తూ ఈ యొక్క అలాంటి సిచ్యువేషన్లో మనము రీటైల్ కస్టమర్స్ గా కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ, లేదా ఎదుగుతున్న వాళ్ళకి కానీ సహాయపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో చిన్న చిన్న టెక్నిక్స్ వివరించడం జరుగుతుందండి. ప్లీజ్ గో హెడ్. ఓకే, రైట్ అరుణ్ గారు. అయితే మొదటిగా సార్, పోయిన నెల అనేక కారణాల వల్ల నిఫ్టీ హెచ్చుతగ్గులు నమోదు చేస్తూ వచ్చింది. ఇప్పుడు నెల మొదటి వారంలో ఉన్నాం కాబట్టి మనం మార్కెట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక మరియు నిఫ్టీకి సంబంధించి ఏదైనా మెలకువలు మన ప్రేక్షకులు చెప్పగలరా? ఈరోజు మనకు పోయిన వారం మనం చూసుకుంటున్నప్పుడు, అంటే పోయిన వారం కానీ పోయిన నెలలో నుంచి చూసుకుంటున్నప్పుడు ఎట్లయితే అత్యధిక స్పెక్యులేషన్స్ వచ్చేసేసి మనము చూసుకుంటున్నటువంటి మొత్తం డెసిషన్ మేకింగ్ ఏంటంటే, అమెరికన్ గవర్నమెంట్ ఏదైతే రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఇంప్లిమెంటేషన్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్ చూసుకుంటున్నప్పుడు ఇండియా మీద 25% వేయడం జరిగింది. దాన్ని ఎలాంటి గడువు పొడవించకుండా ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నటువంటి ఒక స్ట్రాంగ్ సందేశంతో పాటు మనము మన యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే ఒక విద్వేషపూరితంగా
మనము రష్యా తోటి స్నేహపూర్వకంగా ఉంటున్నాం అన్నటువంటి ఒక చిన్న భావాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మనము డెడ్ ఎకానమీ అనే ఒక స్ట్రాంగ్ కామెంట్ చేయడం జరిగింది. దీనికి కూడా మన యొక్క గవర్నమెంట్ చాలా ముందు చూపుతూనే కామెంట్ అంటే దానికి స్ట్రాంగ్ గా ఎన్కౌంటర్ చేశారు. బట్ ఏదైతే ఈ యొక్క అపోహలు మామూలుగా దాన్ని ఏమంటారంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న విధంగా అమెరికన్ గవర్నమెంట్ మామూలుగా ఇండియాకి మిత్రదేశం అంటూనే తన విద్వేషపూరితమైనటువంటి భావజాలాన్ని బయట పెట్టుకుంటూ మన మీద అంటే ఒక పెత్తనం చేయించాలి, నేను పెద్దన్నని అనే ఒక పెత్తనం చేయించాలనే ధోరణితో మన యొక్క ఎకనామిక్ వ్యవస్థ గురించి కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ చేయడం జరిగింది. అందువల్ల మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పెక్యులేషన్స్ లో మనం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆ రకంగా మనము నిఫ్టీ యొక్క లెవెల్స్ ను మదింపు చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న టెక్నిక్ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఏదైతే మొట్టమొదటిగా అంటే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు కానీ కొంత డెవలప్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు కానీ ఈ యొక్క నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఈరోజు నేను కొంత డీటెయిల్ గా చెప్పబోతున్నాను. ఆ విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మంత్లీ క్లోజర్ అంటే లాస్ట్ మంత్ క్లోజర్ అంటే మంత్లీ క్లోజర్ ఎప్పుడైందంటే ఆప్షన్స్ ది 31 జూలై 2025 అంటే ఆ రోజు ఈవినింగ్ వెంటనే మనం ఏం చేయాలంటే ఒక మంత్లీ క్లోజర్ అయిపోయినటువంటి ఎక్స్పైరీ అయిపోతున్నటువంటి టైంలోనే ఇమీడియట్ గా మనము ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక లెఫ్ట్ సైడ్ కాల్స్ డేటా, రైట్ సైడ్ పుట్స్ డేటా ఉంటుంది. ఒకటి మామూలుగా ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అంటే అట్ ద మనీ, ఇన్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ది మనీ అని చెప్పేసి 3 రకాలైనటువంటి కేటగిరీస్ లో మనకు డేటా అనేది మనకి ఎన్ఎస్సి సైట్ లో లభ్యమవుతుంటుందండి. ఈ యొక్క డేటాని మనము చూసుకుంటున్నప్పుడు మొట్టమొదట మనము మన యొక్క డిమాట్ అకౌంట్ లో చార్ట్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఆప్షన్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకుంటున్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే మొత్తము ఒక మంత్లీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ కి అంటే అందరూ కూడా ఈ మంత్లీ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ఇవన్నీ మళ్ళా మంత్లీ ఆప్షన్స్ అంటే నెక్స్ట్ మంత్ ఆప్షన్స్ లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి అదే రోజు మనము చేయాల్సినటువంటి ఈ యొక్క నిఫ్టీ యొక్క లెవెల్స్ ని మనము మదింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే ప్రాసెస్ ని మనము బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు చెప్పబోయేటువంటి ప్రాసెస్ ని మనం బ్యాంక్ నిఫ్టీకి చేసుకోవచ్చు, అలాగే కమోడిటీస్ కి చేసుకోవచ్చు, అలాగే మనకి ఏ స్క్రిప్ట్ గానే చేయొచ్చండి. ఇది జనరల్ గా చెప్తున్నాము కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దీని ఎగ్జాక్ట్ గా లెవెల్స్ చెప్తున్నామని కాదు. ఆ రోజు మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే మొట్టమొదటిగా గ్రీక్స్ మనం ఎన్ఎస్సిలో ఏదైతే ఆప్షన్స్ చార్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలో గ్రీక్స్ డేటా అనేది ఒకటి ఉంటుందండి. గ్రీక్స్ లో వచ్చేసి మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటిది ఒకటి డెల్టా, తర్వాత టీటా అండ్ గామా అండ్ వేగా. ఈ 4 పారామీటర్స్ మాక్సిమం మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాము. రో అనేది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఈ యొక్క ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయకుండా ఈ 4 పారామీటర్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంటా ఉంటుందండి. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి గ్రీక్స్ లో ఏంటంటే డెల్టాని యూజ్ చేసుకొని మనము ఎలా ఈ యొక్క నిఫ్టీ లెవెల్స్ ని మనం మదింపు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం చెప్పబోతున్నాము. మొట్టమొదటగా ఇప్పుడు ఎప్పుడైతే మనము ఆప్షన్స్ డేటాలో మనము ఈ యొక్క నిఫ్టీ 50ని మనం ఓపెన్ చేసి ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ డేట్ ని మనము చూస్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ మంత్ అంటే ఈ ఆగస్టులో వచ్చేసి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 28 ఆగస్టు 2025. సో ఫస్ట్ చూస్ చేసుకున్న తర్వాత ఈ యొక్క గ్రీక్స్ డేటాలో మనము ఈ డెల్టాను ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే డెల్టాని చాలా విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చండి. నెగిటివ్ డెల్టాస్, పాజిటివ్ డెల్టాస్ అని, హార్డ్ డెల్టాస్ అని, సాఫ్ట్ డెల్టాస్ అని 4 రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే డెల్టా అనేది ప్రాబబిలిటీ ఆఫ్ దట్ స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద ఏటీఎం అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మనము 15% అంటే 0.15 అంటే మనకు మామూలుగా డెల్టా మనకు రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ యొక్క ఆప్షన్ చైన్ ఇన్ఫర్మేషన్ లో దాదాపు డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ వరకు చూపిస్తుంటుందండి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే 2 డిజిట్స్ వరకు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 0.15 దగ్గరగా అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టు 15% ప్రాబబిలిటీ మనకు తీసుకుంటున్నప్పుడు
ఈ యొక్క కాల్స్ యొక్క ఏటీఎం డేటాలో మనము అంటే ఓటీఎంలో మనము 15% ఎక్కడ ఉంది అంటే మీకు నేను 31st జూలై 2025లో డేటా ప్రకారము నేను వాల్యూస్ చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ రోజు కొంత వాల్యూస్ మారిండవచ్చు, మార్చవచ్చు. సో ఈ రకంగా వాల్యూస్ మారినా కూడా ఏం చేయాలనే విధంగా మనం కొంత డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. దయచేసి అందరూ నోట్బుక్ తీసుకొని దీన్ని ఏ రకంగా చేసుకోవాలి అనేది కొంత జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొట్టమొదట మనము డెల్టా వాల్యూ వచ్చేసి 15% ప్రాబిలిటీ అంటే ఆ యొక్క స్ట్రైక్ ప్రైసు ఆ ఎక్స్పైరీ రోజున ఐటీఎంలో ఉండే ఛాన్స్ ఎంతవరకు అంటే 15% వరకు ఉంటుంది. 15% వరకు ఉంటుంది కాబట్టి మొత్తము మనకు ఒక సెల్ ఆప్షన్స్ మనము చూస్ చేసుకునేటప్పుడు దాన్ని రివర్స్లో మనం అర్థం చేసుకోవాలి. అంటే 85% వచ్చేసేసి ఆ యొక్క స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ మనీ ఆప్షన్స్లో ఉంటుందని దాని అర్థం. సో 15% ఒక స్ట్రైక్ ప్రైస్ అండ్ 10% డెల్టా ఉన్నటువంటి ఒక స్ట్రైక్ ప్రైస్ అంటే 0.1 తర్వాత అండ్ 0.15 మధ్యలో ఉన్నటువంటి డేటా రేంజ్ మొట్టమొదటి సెల్ చేసుకుంటున్నప్పుడు మనకు 25,750 నుంచి 25,900 అంటే ఇది అప్పర్ లెవెల్ అనేది ఒకటి మనకు కొంత ఒక అంచనా అనేది మనకు వస్తుంది. అలాగే మనము ఈ యొక్క పుట్స్లో కూడా డెల్టా వచ్చేసేసి మామూలుగా మనకు 0.15 నుంచి 0.10 మధ్యలో ఉన్నటువంటి డేటా రేంజ్ చూసుకుంటున్నప్పుడు 24,050 నుంచి 24,200 వరకు మనకి తెలుస్తుంది. అంటే డౌన్ సైడ్ వచ్చేసి మనము ఒక డేటా రేంజ్ అనేది మనకు ఫిక్స్ అయింది, అప్ సైడ్ అనేది ఒక డేటా రేంజ్ మనకు ఫిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక రీట్రేస్మెంట్ చేస్తున్నప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ అనేది మనకు ఏ రకంగా ఉంటుంది అంటే ఒక రీట్రేస్మెంట్లో మనము మధ్యలో 50% అనేది తీసుకోవాలి, ఆ పైన 66%కి 33%కి రీట్రేస్మెంట్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క లెవెల్స్ అనేది ఏ రకంగా ఉంటాయంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వచ్చేసేసి మనకు 24,400 కానీ 24,500 కానీ మొట్టమొదట ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటుంది. అంటే సెంటర్ ఆఫ్ ది లొకేషన్ ఆ రీట్రేస్మెంట్ మనం తీసుకుంటున్నప్పుడు సెంటర్ ఆఫ్ ది లొకేషన్ కి దగ్గరగా ఉండి మనకు డౌన్ సైడ్ వచ్చేసేసి 24,050 నుంచి 24,200 వరకు, అప్ సైడ్ వచ్చేసి 25,750 నుంచి 25,900 వరకు. ఇప్పుడు ఈ యొక్క రేంజెస్ లో మనకు ఏదైనా సపోర్ట్ లెవెల్స్ కానీ మామూలుగా రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ మీరు చార్ట్స్ లో మీరు గమనించినట్లయితే ఈ యొక్క రేంజ్ లో కంపల్సరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఈ రేంజెస్ లో మనకు సపోర్ట్ లెవెల్స్ కానీ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ కన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మనకు ఆ స్ట్రైక్ ప్రైసెస్ అనేది ఖచ్చితంగా చేరుతుందండి, ఖచ్చితంగా మనకు వర్కౌట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి యాంటిసిపేషన్ తోటి ఫస్ట్ డౌన్ సైడ్ మనం అప్ సైడ్ లెవెల్స్ మనం మార్క్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క కింది లెవెల్స్ అంటే మనకు ఏదైతే మార్కెట్ ఇప్పుడు 24,500 నుంచి ఇప్పుడు 24,200కి వస్తుంది అనుకుందాం. సపోజ్ ఈ రోజు వచ్చేసి మార్కెట్ వచ్చేసి 24,200కి ఈ రోజు సపోజ్ ఓపెన్ అయింది అనుకుందాం. ఈ రోజు మార్కెట్లో 24,200కి మనకు ఇప్పుడు కిందికి వెళ్తుంది అనుకున్నప్పుడు మనము సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు సెల్ ఆప్షన్స్ అనేది చాలా మంది అందరూ కూడా అంటే చాలా మంది కస్టమర్స్ దాన్ని యూజ్ చేసుకుంటుంటారు. కాబట్టి ఈ యొక్క డౌన్ సైడ్కి పోయేటప్పుడు మనము 24,000 సపోజ్ 500లోనో 24,400లోనో ఉన్నప్పుడు మనకు కింద డౌన్ సైడ్ రేంజ్ ఎంత ఉందండి మంత్లో మనకు 24,050 నుంచి 24,200 వరకు మనకి ఇప్పుడు రేంజ్ మనం నోట్ చేసుకున్నాం. సో మనకు ప్రీమియం వచ్చేసేసి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ప్రీమియమ్స్ ఏమవుతూ ఉంటాయి, మనకి పెరుగుతూ ఉంటాయి. సో మనము ఎక్కడ ఇప్పుడు 24,400లో మనం ఒక ప్రీమియం తీసుకున్నప్పుడు స్ట్రైక్ ప్రైస్ వచ్చేసేసి డౌన్ సైడ్ మనము బుల్ స్ప్రెడ్ అనే ఒక స్ట్రాటజీని మనం ఉపయోగిస్తున్నప్పుడు డౌన్ సైడ్ ప్రీమియమ్స్ వచ్చేసి మనకు 0 అవ్వాలి. సో ఈ 0 అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి, దాదాపు 1/3. అంటే ఇప్పుడు సపోజ్ 90 రూపీస్ ఉందనుకోండి, మనము స్ట్రైక్ ప్రైస్ 30 రూపీస్లో ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ మనం తీసుకుంటున్నప్పుడు మనం ఏమవుతుంది, మన యొక్క ప్రైస్ అనేది మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సెల్ ఆప్షన్స్ లో. సో ఆ రకంగా మనం స్ట్రైక్ ప్రైస్ ని ఫస్ట్ చూస్ చేసుకొని అలాగే మనము ఈ యొక్క స్ట్రాటజీని మనము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అప్ సైడ్ కి ఒకవేళ మార్కెట్ వెళ్తున్నప్పుడు కూడా
ఇదే స్ట్రాటజీని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 90 రూపీస్ ఉన్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క స్ట్రైక్ ప్రైస్ లో మనము ఆప్షన్స్ చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు బేర్ కాల్ స్ట్రాటజీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మామూలుగా మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో మనము ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు కరెక్ట్ ఆ యొక్క ప్రీమియం కి 1/3 కానీ లేదా మొత్తము ఇంకా ఎక్కువగా అంటే 1/2 వరకు ఉన్నప్పుడు మనము మాక్సిమం ప్రాఫిట్స్ మనం బుక్ చేసుకోవడానికి ఉంటుంది. సో సపోజ్ ఒక వారం రోజుల తర్వాత మళ్ళా మనకు వీక్లీ ఆప్షన్స్ వస్తాయి. మళ్ళా దాని తర్వాత కూడా సేమ్ మనము కొత్త రేంజెస్ మనం డిఫైన్ చేసుకున్నప్పుడు ఆ రేంజెస్ మంత్లీ రేంజెస్ కి దగ్గర ఉన్నాయా లేదంటే దూరంగా ఉన్నాయటువంటి విషయం గమనించుకొని మనము ఈ యొక్క పైకి వెళ్ళేటప్పుడేమో బేర్ కాల్ స్ట్రాటజీ, కిందికి వెళ్ళేటప్పుడేమో బుల్ పుట్ స్ట్రాటజీ చేసుకుంటున్నప్పుడు మనము ఈ యొక్క మార్కెట్ ట్రాప్ లో పడకుండా కొంత లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఇప్పుడు మంత్ స్టార్టింగ్ అయింది కాబట్టి మొట్టమొదట ఫస్ట్ 10 days లో ఒక ప్రొటెక్టివ్ స్ట్రాటజీ అనేది మనం చూసుకుంటున్నప్పుడు మొత్తము కూడా మనము ఈ యొక్క ఐరన్ బటర్ఫ్లై స్ట్రాటజీ మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక మంత్లీ మామూలుగా మీరు ఒక లాస్ట్ లో ఉన్నప్పుడు అంటే 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఐరన్ కండోర్ స్ట్రాటజీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఐరన్ కండోర్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటున్నప్పుడు మనకు టీటా యొక్క వాల్యూ అనేది మనకు డిక్రిమెంటల్ కావడం వల్ల మనకు రోజులు గడిచే కొద్దీ ఈవెన్ 66% ప్రాబిలిటీ తోటి మనం ప్రాఫిట్స్ మనం సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఈ రోజు చెప్పినటువంటి టెక్నిక్స్ ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఈ యొక్క ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కొంత జాగ్రత్తగా మనము మెలకువలు పాటించినట్లయితే లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఉన్నప్పుడు దాన్ని మామూలుగా దాన్ని టచ్ చేయకుండా ఉండడమే మంచిది. కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి ఏదైతే సెబీ రిపోర్ట్ ద్వారా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఓకే, రైట్. ఇంకొక విషయం అండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ రీబ్యాలెన్స్ కానీ ఎలా చేయవచ్చు? మ్యూచువల్ ఫండ్స్ రీబ్యాలెన్సింగ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫస్ట్ మనం చేసుకుంటున్నప్పుడు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఒక ప్రీవియస్ డేటా అంటే ఒక నిఫ్టీకి సంబంధించినటువంటి ప్రీవియస్ డేటాని కానీ అంటే మార్కెట్స్ కు సంబంధించిన డేటాని ఫస్ట్ మనం ఎప్పుడు కూడా నిఫ్టీతో మనం పోల్చుకుంటాం. కాబట్టి ఈ యొక్క నిఫ్టీని ఫస్ట్ ఏంటంటే ఓల్డ్ డేటా అంటే మనము లాస్ట్ ఒక 10 years డేటా మనము పరిశీలించినప్పుడు నిఫ్టీ పిఈ వాల్యూ అనేది 0 to +1 స్టాండర్డ్ డివియేషన్ మధ్య అవుతుంది. అంటే 0 to +1 అంటే +1 కి దగ్గరగా ఉండి అంటే +1 ని దాటి +1 నుంచి కొంత దగ్గరగా ఉండి మామూలుగా +1 నుంచి +2 స్టాండర్డ్ డివియేషన్ మధ్యలో ఉందండి. ఈ రకంగా గమనించినప్పుడు మనకి ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ పిఈ వాల్యూస్ అన్ని చాలా ఎక్కువైపోయి ఇన్ఫ్లేటెడ్ స్టేజ్ లో ఉన్నాయని చెప్పేసి దాని అర్థం. కానీ ఇది వచ్చేసి ఇప్పుడు మారుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు మారదు. ప్రతి 10 years డేటా కాబట్టి కొంత ఆవరేజింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డేటాని మనం కొంత జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో నిఫ్టీ 10 years ఫార్వర్డ్ పిఈని మనం గమనించినప్పుడైతే +1 స్టాండర్డ్ డివియేషన్ నుంచి +2 స్టాండర్డ్ డివియేషన్ లో ఉండడం వల్ల ఇది ఆల్రెడీ కొంత అంటే హై వాల్యూని కలిగి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే నిఫ్టీ పిఈ వచ్చేసి 5 years డేటాను గమనించినప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే 0 నుంచి +1 స్టాండర్డ్ పిఈ మధ్యలోనే ఉన్నాయండి. ఇది మనకు ఏ రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తుంది అంటే మనకు ఆల్రెడీ నిఫ్టీ అనేది కొంత హై వాల్యూని కలిగి ఉన్నప్పటికీ నెక్స్ట్ 5 to 10 years మధ్యలో 0 నుంచి +1 మధ్యలో ఉండి అది +1 to +2 మధ్యలోకి రావాలి అనుకుంటా అనే దానికంటే ఆ మార్కెట్స్ ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే అగ్రెసివ్ కేటగిరీలో మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తుంది. కానీ ఒకటేసారి అగ్రెసివ్ కేటగిరీస్ లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఇండికేషన్ పెట్టుకొని ఏదంటే అది మన మ్యూచువల్ ఫండ్స్ మనము చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడైతే మనకు ఈవెన్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మనకు ఎస్టిపి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ నుంచి ప్లస్ మనకు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్స్ కానీ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో కానీ మనకు మామూలుగా ముందుకు వెళ్ళడానికి బాగా అవకాశం ఉంటుంది. కానీ ఇంకా చెప్పాలంటే ఈ యొక్క థీమాటిక్ సెక్టర్స్ కంటే కూడా ఇప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో యొక్క సిప్ కానీ ఎస్టిపి మెథడ్స్ లో కానీ మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అవకాశం దొరికిందండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని
మామూలుగా వచ్చే 5 to 10 ఇయర్స్ మధ్యలో ఈ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఒక చిన్న గమనింపు మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గమనిక ఏంటంటే రైట్. డౌన్ సైడ్ రిస్క్ అడ్జస్ట్మెంట్ రిటర్న్స్ ఉన్నప్పుడు మనకు ఏదైతే ఎక్కువగా ఉంటుందో దీన్ని సాటినో రేషియోస్ అని చెప్పి అంటాము. సో సాటినో రేషియో ఎక్కువ ఉండి ప్లస్ మామూలుగా 3 to 5 ఇయర్స్ ఫండ్ మనం కంటిన్యూ చేసుకుంటున్నప్పుడు దాన్ని రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ సాటినో రేషియో తక్కువ ఉండి మామూలుగా ఈవెన్ 3 to 5 ఇయర్స్ మధ్యలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. సో సాటినో రేషియో ఎక్కువ ఉండి మామూలుగా ముందుకెళ్ళేటువంటి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో డిఫరెంట్ వాటిల్లో మనం పెట్టుకోవచ్చు. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈవెన్ బ్యాలెన్స్ అండ్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కానీ ఆ తర్వాత నెక్స్ట్ అంటే ప్రియారిటీగా మనం చూసుకుంటున్నప్పుడు మల్టీ క్యాప్స్ కానీ ఫ్లెక్సీ క్యాప్స్ కానీ ఒక సాటినో రేషియోస్ అనేది కొంత నేను చెప్పినటువంటి ప్రియారిటీ వైజ్ అంటే ఫస్ట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్, తర్వాత ఈ యొక్క మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ, ఈ తర్వాత వచ్చేసేసి ఇంకా మల్టీ క్యాప్స్ ఫ్లెక్సీ క్యాప్స్ కానీ మనం ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రియారిటీ వైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రము కొంత హైబ్రిడ్ ఈక్విటీలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అరుణ్ కేకే గారు, థ్యాంక్ యూ అండి.